మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ అయితే ఉంది. ఆ భారీ హైప్ ని మరింత భారీగా అయితే పెంచేశాడు మన తమనన్న. ఆయన ఏమన్నాడంటే ఓజీ సినిమా రిలీజ్ టైం కి గెడ్డాన్ని మేసాన్ని అయితే పెంచి రెడీగా ఉంటాడంట. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మేసం తిప్పడానికి ఆయన అయితే రెడీ అవుతున్నాడంట. నిజంగా ఇదైతే మామూలు స్టేట్మెంట్ కాదు. అంటే తమనన్న నుంచి ప్రతి సినిమాకి కూడా మనం అయితే ఎలాంటి హైప్ ఎక్కిచ్చే స్టేట్మెంట్లు అయితే చూస్తానే ఉంటాం. అది మొన్న వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, ఇంకా తమనన్న పనిచేసే ప్రతి సినిమాకి కూడా ఆ సినిమా పిఆర్స్ కంటే మన తమనన్న ఎక్కువ డ్యూటీ అయితే చేస్తాడు. ఓజీ సినిమాకైతే ఇంకొద్దిగా డ్యూటీ అయితే చేస్తున్నాడు. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న కంటెంట్ అలాంటిది, ఆ కటౌట్ అలాంటిది అనమాట. చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ గ్యాంగ్స్టర్ సినిమా అయితే మనం తెలుగులో అయితే చూడబోతున్నాం. అందులో ఆ గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ గారిని నటించడం వల్ల ఈ సినిమాకున్న హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దానికి తోడు ఓజీ సినిమా నుంచి వచ్చిన హంగ్రీ చీత టీజర్ కట్టి ఏదైతే ఉందో అంచనాలని ఎక్కడికో పెంచేసింది. ఇంకా ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు న్యూక్లియర్ బాంబ్ లాగైతే పేలిద్దని తమనన్న అయితే చెప్పాడు. ఇంకా ఓజీ సినిమాలో ఉన్న సాంగ్స్ ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అప్డేట్ చేస్తూ అయితే ఉన్నారంట. ఎందుకంటే యాక్చువల్ గా ఓజీ సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో అయితే రిలీజ్ అవ్వాలి కదా, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా అయితే చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అవుతుంది. దాని వల్ల సాంగ్స్ ఎప్పుడో కంపోజ్ చేసి ఉంటారు కాబట్టి ఈ రోజు ఉన్న ట్రెండ్ కి తగ్గట్టుగా సాంగ్స్ అయితే అప్డేట్ చేస్తున్నారంట. ఇంకా ఓజీ సినిమాకి సంబంధించిన ఓచకోత అయితే కన్ఫర్మ్ అని తమనన్న అయితే చెప్పాడు. నిజంగా ఈ ఓజీ సినిమా గురించి కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు, ప్రతి సినిమా లవర్ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తావా అన్నట్టుగా అయితే వెయిట్ చేస్తున్నారు. నిజంగా అసలు చాలా అంటే చాలా డిలే అయింది. ఇంకా ఇప్పుడు వచ్చిన కన్సర్న్ ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా కూడా మార్చి 28న వస్తుందా రాదా అనే డౌట్ లో అయితే పడిపోయింది. కాబట్టి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఓజీ సినిమా రిలీజ్ అయింది కాబట్టి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ మీదే ఓజీ సినిమా రిలీజ్ డేట్ కూడా ఆధారపడి అయితే ఉంది. మరి చూద్దాం మోస్ట్ వైలెంట్ గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి మనకి ఎంత టైం పట్టిద్దో. సరే మరి లాస్ట్ లో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్.